కేసీఆర్ గారి హయాంలో హైదరాబాద్లో అద్భుతమైన పాలన జరిగింది. శాంతి భద్రతలకు కేర్ ఆఫ్ గా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. దేశంలోనే అవార్డులు అందుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టాం. కొత్త పోలీస్ వాహనాలు అందించాం. అదేవిధంగా సీసీ కెమెరాలు, వాహనాలు, స్టేషన్ అలవెన్స్లు, ట్రాఫిక్ అలవెన్సు, కొత్తగా పెద్ద ఎత్తున పోలీసులో రిక్రూట్మెంటు, వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ అలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పోలీసులకు టీఏ బిల్లులు వస్తలేవు, సరెండర్ లీవ్ పైసలు వస్తలేవు, పోలీస్ స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది, వాహనాల్లో డీజిల్ పోయడానికి డబ్బులు విడుదల కాని పరిస్థితి, మొత్తం కూడా ఇలా లా అండ్ ఆర్డర్ కుప్పగూలిపోయినటువంటి పరిస్థితి. నిన్ననో మొన్ననో మీరందరూ కూడా చూశారు, హైదరాబాద్లో జగద్గిరి గుట్టలో నడి రోడ్డు మీద ఒక యువకుడిని కత్తితో పొడిచి చంపినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎంత హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇవాళ రేవంత్ పాలనలో గన్ కల్చర్ మీరు కూడా చూస్తున్నారు. పట్టబగలు తుపాకులతో కాల్చివేతలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ తుపాకులు? కేసీఆర్ గారేమో అగ్రికల్చర్ పెంచితే రేవంత్ రెడ్డి గన్ కల్చర్ పెంచుతూ ఉన్నాడు. మర్డర్లు పెరిగినాయి, మానభంగాలు పెరిగినాయి. ఇది నేను ఉత్తగా చెప్తలేను, రాజకీయంగా చెప్తలేను. ఇది అఫీషియల్గా పోలీస్ క్రైమ్ రికార్డ్ రిపోర్ట్ నుంచి చెప్తున్నా. ఈ సంవత్సరం ఈ జనవరి నుంచి ఇప్పుడు నవంబర్ ఈ 9-10 నెలల్లో దాదాపు 189 మర్డర్లు జరిగినాయి. ఇందులో 88 మర్డర్లు నడి రోడ్డు మీద పట్టపగలు మర్డర్లు జరుగుతూ ఉన్నాయి ఇలా హైదరాబాద్లో. 1700 కిడ్నాప్లు, 123 రేప్ కేసులు, 1051 రాబరీసు, 6411 దొంగతనాలు. అంటే ఇట్లా 2025 సంవత్సరంలో 12% మహిళల పట్ల నేరాలు పెరిగినాయి. గత ఏడాదితో పోలిస్తే అత్యాచారాలు 28% పెరిగాయి, కిడ్నాప్లు 26% పెరిగాయి. హైదరాబాద్లో 41%, సైబరాబాద్లో 60% క్రైమ్ రేట్ పెరిగింది. ఓవరాల్గా తెలంగాణలో 22% క్రైమ్ రేట్ పెరిగింది. మరి ఈయననే హోంమంత్రి, ఈయననే ముఖ్యమంత్రి, ఈయనదే కదా బాధ్యత. నీ పాలనలో వృద్ధి జరిగింది, నీ పాలనలో ఏదైనా డెవలప్ అయిందంటే క్రైమ్ రేట్ డెవలప్ అయింది, క్రైమ్ రేట్ పెరిగింది తప్ప నా జిఎస్టీ పెరగలే, నా సేల్స్ ట్యాక్స్ పెరగలే, నా రెవెన్యూ పెరగలే, హెల్త్ ఇండెక్స్ పెరగలే. పెరిగిందేమని ఉంది రేవంత్ పాలనలో అంటే హత్యలు పెరిగినాయి, అత్యాచారాలు పెరిగినాయి, మానభంగాలు పెరిగినాయి, మర్డర్లు పెరిగినాయి, రేపులు పెరిగినాయి తప్ప ఇంకా వేరే ఏం పెరగలే. దానికి రేవంత్ రెడ్డి ఏదో గొప్పగా చెప్తాడు. రేవంత్ రెడ్డి గారు సెక్రటరీ బోర్డు ఎడ కూర్చుంటాడు? పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటాడు. అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఏదైనా తప్పది అనుకుంటే పోలీస్ కమాండ్ కంట్రోల్కి పోతాడు. మరి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటే ఈయన హోంమంత్రి నువ్వే, ముఖ్యమంత్రి నువ్వే. ఏనాడన్నా క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది, మర్డర్లు ఎందుకు పెరుగుతున్నాయి, అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయో రివ్యూ చేస్తాడా? పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఈయన చేసే రివ్యూ ఏదైనా ఉంది అంటే కమిషన్ల మీద రివ్యూ చేస్తాడు. ఇంకెక్కడెక్కడ కమిషన్లు పెండింగ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ కమిషన్లు తొందరగా రాబట్టాలో కమిషన్ల మీద రివ్యూ చేస్తాడు తప్ప ఈ ముఖ్యమంత్రి ఏనాడు క్రైమ్ రేట్ మీద రివ్యూ చేయడిన. చేసుంటే పెరగదు కదా క్రైమ్ రేట్. కమిషన్ల మీద ఉన్న ధ్యాస నీ క్రైమ్ రేట్ మీద లేదు రేవంత్ రెడ్డికి. అరే ఇవాళ కూడా అదే పోలీసులను అడ్డం పెట్టుకొని మా నాయకుడు మరి జనార్దన్ రెడ్డి గారి ఇంటి మీద ఇవాళ దాడి చేసి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. మా ఎమ్మెల్సీ రవీంద్రరావు గారి ఇంటి మీద దాడి చేసి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. అంటే ఏంది, మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇవాళ మేము ఒక 20 ఫిర్యాదులు ఇచ్చినాం ఇప్పటిదాకా పోలీస్ కమిషనర్కు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎంత విచ్చలవిడిగా పోలీసులను వాడుతున్నారు, మా నాయకులను ఏ రకంగా పోలీసులు బెదిరిస్తున్నారు, ఇస్తే యాక్షన్ లేదు. పైగా మా ఇండ్ల మీద, మా నాయకుల ఇండ్ల మీద దాడులు చేస్తాడు.